రెండో విషయం ఏం చూస్తున్నామంటే యోసేపు జీవితంలో విధేయుడిగా కనబడుతున్నాడు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవుని ఎవరైతే అనుసరిస్తారో, దేవుని ఎవరైతే నమ్ముకొని జీవిస్తారో వారి జీవితంలో విధేయత కనబడుతుంది. విధేయత అంటే అర్థం ఏంటి చెప్పండి? విధేయత అంటే అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్పినట్టుగా తల వంచి చేయడమే విధేయత. దేవుడు ఎలాగైతే మనకి చెబుతాడో, దేవుడు ఎలాగైతే మనకు అనుసరించమని చెప్తాడో ఆ మాటను తలదించి చేయడమే విధేయత. ఏమండి? విధేయత లేనివాడు దేవుని మాట వినలేడు. విధేయత లేనివాడు దేవుని మాటకు తలదించలేడు. విధేయత లేనివాడు దేవుని వాక్యాన్ని అనుసరించలేడు. విధేయత లేనివాడు దేవుని కొరకు జీవించలేడు. విధేయత లేనివాడు దేవుని కొరకు నమ్మకంగా బతకలేడు. యోసేపు జీవితంలో ఏం కనబడుతుందంటే విధేయత కనబడుతుంది. ఏ విధంగా మనం చూడగలుగుతున్నామంటే ప్రియులారా, ఒకసారి మీరు చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తున్నాం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిష్యువును సంహరింపవలనని ఆయనకు వెతకబోచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిష్యువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు నువ్వు వెళ్ళిపోము, పారిపోము అని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు యోసేపు. మరి కొంతసేపు తర్వాత హెరోదు రాజు ఆ శిష్యువును చంపాలని ఒక ప్రకటన జారీ చేస్తున్నాడు. యోసేపు నువ్వు వీటి నుంచి వెళ్ళి ఐగుప్తు దేశమునకు పారిపో. ఇక్కడ గమనించండి, ఏమండి, యోసేపు వెంటనే ఏం చేశాడు తెలుసా? మరియను ఆయన శిష్యువును తీసుకొని వెంటనే ఐగుప్తు దేశమునకు ప్రయాణమయ్యాడు. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే దేవదూత చెప్పిన ప్రకారంగా, దేవుడు చెప్పిన ప్రకారంగా తలదించుకొని యోసేపు వెళుతున్నాడు. అంటే యోసేపు జీవితంలో ఏం కనబడుతున్నాడు? మొదటిగా నీతిమంతుడిగా కనబడుతున్నాడు. రెండోది దేవుని మాటకు విధేయుడుగా కనబడుతున్నాడు. ఎవరైతే దేవుని నమ్ముకొని నీతిగా బతుకుతారో వారి జీవితంలో విధేయత కనబడుతుంది. విధేయత అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పినట్టుగా చేయడమే విధేయత. మందిరాలు ఈ రోజుల్లో ఎలా అయిపోయినాయంటే ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. దేవుని మందిరం ఎలా అయిపోయిందంటే ఆశీర్వాదం ఇచ్చే మందిరం అంతే. అది ఆశీర్వాదం ఇవ్వాలి. మందిరం అంటేనే అర్థం ఏంటి? ఆశీర్వాదం రావాలి. మందిరం అంటే అర్థం ఏంటి? మనకు దీవెనలు రావాలి. మందిరం అంటే అర్థం ఏంటి? మనం అందరం బాగుండాలి. ప్రియులను గమనించండి, నిజంగా మన జీవితాలలో ఆశీర్వాదం రావాలంటే దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యానికి లోబడాలి. ఇక్కడ చూడండి, యోసేపు ఆయనకు వచ్చే వనవాసం చూడండి. మరియమ్మ గర్భంలో ఉండే బిడ్డ తనది కాదు, ఇంకా వివాహం జరగలేదు. కుటుంబీకులందరూ కూడా ఏమి యోసేపు, నీకు కాని బిడ్డకు ఎవరో గర్భవతి చేస్తే నువ్వేంట్రా ఇంత తాపెత్ర పడుతున్నావని 10 మంది 10 రకాలు చెబుతున్నా దేవుని మాటకు విధేయత చూపించి, ఆమె గర్భంలో ఉండేది మానవుని ఆకారము కాదు దేవుని స్వరూపమని చెప్పి యోసేపు గారు దేవుని వాక్యానికి, దేవుని మాటకు విధేయత చూపించాడు కనుక హెరోదు రాజు ఒక బారి నుండి కాపాడడానికి ఐగుప్తు దేశమునకు ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రేమైన దేవుని వల్ల రెండోది ఏం కనపడుతుందంటే యోసేపు విధేయత కలిగిన వాడు.